రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిప్పుల కొలిమిల భానుడు భగమగా మండుతున్నాడు. గత వారం రోజులుగా ఎండలు ముదరటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనులపై వచ్చేవారు మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకునేలా చూస్తున్నారు. మండుతున్న ఎండల నుంచి కాపాడుకునేందుకు గొడుగులు, తువ్వాళ్లను ఆశ్రయిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనానికి శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు, చెరుకు రసం తాగుతున్నారు. హమాలీ, భవన నిర్మాణ కార్మికులకు ఎండల్లో పనిచేయడం ఇబ్బందిగా మారింది. అన్ని వేళల్లో సందడిగా ఉండే వేములవాడ పట్టణంలో దంచి కొడుతున్న ఎండలతో మార్కెట్లు మధ్యాహ్నం 12 గంటల వరకే బోసిపోతున్నాయి. గత 15 రోజులుగా చూస్తున్నట్టయితే మన రాష్ట్రంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, సమ్మర్ సీజన్ అనేది ముందుగానే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు మార్చి 15 లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే ఎండాకాలం మరి ఈసారి గత వారం రోజులుగా మరి ప్రజలందరూ కూడా ఎండ తీవ్రతను ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీ రెట్లుగా పెరిగిపోతున్నాయి. మరి దీనికి సంబంధించి వేములవాడ పట్టణంలో కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాల్లో మరి ఎక్కడ కూడా చలివేంద్రాలు కావచ్చు, అలాగే గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మున్సిపల్ సిబ్బంది కూడా తక్షణమే దీనిపై, ఎందుకంటే గతంలోనే మనకు వాతావరణ శాఖ సూచనలు అందజేసింది. ఎందుకంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మార్చి మొదటి వారంలోనే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మార్చి మొదటి వారంలో ఉన్నాం. మార్చి మొదటి వారంలోనే ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉంది. మరి విద్యార్థులు ఇప్పుడైతే ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో మరి అక్కడక్కడ ప్రధాన కూడళ్లలో కావచ్చు, అలాగే అటువంటి సెంటర్స్లలో కావచ్చు, చలివేంద్రాలు కావచ్చు, గ్రీన్ మ్యాట్లు, అలాగే మరి రానున్న 2-3 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటువంటి ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల విషయంలో కూడా ఈ అధికారులు చొరవ చూపెట్టి ముఖ్యంగా చలువ పందిళ్ళు, అలాగే గ్రీన్ మ్యాట్ ఏర్పాట్లు, అలాగే చలివేంద్రాల ఏర్పాట్లు ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉండే, కానీ ఇంతవరకు కూడా ఏర్పాటు చేయడం పట్ల భక్తులు తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పట్టణ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత డిసెంబర్ నుండి మార్చి వరకు మాకు అసలు గిరాకీలే లేకుండా ఉండే. ఈ మార్చి ఎండల దృష్ట్యా గిరాకీలు స్టార్ట్ అయినాయి. కూలర్లు, ఫ్రిడ్జులు, ఏసీలు, మాకు సీలింగ్ పెరిగింది. అలాగే ఇప్పుడు ఉగాది తర్వాత కూడా పెళ్లిళ్ళ సీజన్ చాలా అవుతుంది కాబట్టి మాకు పెళ్లి గిరాకీలు, బీరువాలు, మంచాలు, పరుపులు గిరాకీలు చాలా అవుతాయి. ఇప్పటి నుండి మే, జూన్ వరకు ఖచ్చితంగా మాకు గిరాకీలు ఉంటాయి. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు మాకు గిరాకీ లేక మాకు షాపులు వెలవెలపోయినాయి. ఇప్పుడు మాత్రం గిరాకీలు మంచిగా జరుగుతున్నాయి. ఉగాది తర్వాత మాత్రం పెళ్లిళ్లతో ఇంకా ఎక్కువ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అందరికీ మంచిగానే ఉంటుంది.